కాకపోతే ఏమవుతుందంటే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. సిద్ధాంతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఒకటి. రెండోది ధర్మకు కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. సిద్ధాంతం అంటే ఇంతేనా, వీళ్ళు కోట్లు రెండు రోజులు రాస్తారు పండగలని చెప్పి సామాన్య జనం కూడా వాళ్ళు ఒక అపహాస్యంగా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏకతాటి మీదకి మా వెంకటరమణ ఇంత శ్రమపడి ఒక వేదికను ఏర్పాటు చేసి అద్భుతంగా ఎక్కడ లేని విధంగా ఒక వేదికను ఏర్పాటు చేసి, ఇందాక జ్వాలా గారు అన్నారు 9 సంవత్సరాల నుంచి ఎటువంటి తేడా లేదు. దానికి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. కాకపోతే స్వామివారి సమక్షంలో ఈరోజు మిగతా రోజుల్లోనేమో ఏ రవీంద్ర భారతిలో ఎక్కడో జరిగినాయి, ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ జరిగే నిర్ణయం ప్రతి కూడా ఒక శిలాక్షరంగా స్వామి ఎదుట జరుగుతున్నది కాబట్టి అదొక శిలాక్షరంగా బయటికి వెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక్క పంచాంగంలో 2 రోజులు పండుగలు రాస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. యూట్యూబ్లలో సోషల్ మీడియాల్లో మళ్ళీ చర్చా వేదికలు మొదలై చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి.